ఈ రోజు టాపిక్ వచ్చేసి సెక్షన్ 24, 25 అండ్ 25A ఆఫ్ సిఆర్పిసి కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ నుంచి పబ్లిక్ ప్రాసిక్యూటర్ అండ్ అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అండ్ డైరెక్టరేట్ ఆఫ్ ప్రాసిక్యూషన్ గురించి నేర్చుకుందాం. ఓకే, సో సెక్షన్ 24 ఏమంటుందంటే పబ్లిక్ ప్రాసిక్యూటర్స్. సో మనకి స్టేట్ గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఇద్దరు అపాయింట్ చేస్తారు పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ అండ్ అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ని హైకోర్ట్ అండ్ డిస్ట్రిక్ట్ కోర్ట్స్లో ప్రాసిక్యూషన్ కండక్ట్ చేయడానికి, అపీల్స్ కానీ ఇంకేమైనా వేరే ప్రొసీడింగ్స్ని కండక్ట్ చేయడానికి స్టేట్ తరఫున ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ తరఫున వాళ్ళు వాదించడానికి అపాయింట్ చేస్తారు. ఓకే, సో ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ అపాయింట్ చేస్తే వాళ్ళకి పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ అండ్ అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్కి 7 years ఆఫ్ ప్రాక్టీస్ యాజ్ అన్ అడ్వకేట్ ఉండాలి. అప్పుడు వాళ్ళు స్టేట్ గవర్నమెంట్ తరఫున వాదించవచ్చు. అండ్ అలాగే సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని స్పెషల్ కేసెస్లో, కొన్ని క్లాస్ ఆఫ్ కేసెస్లో స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ని అపాయింట్ చేస్తారు. అప్పుడు వాళ్ళకి 10 years ఆఫ్ ప్రాక్టీస్ యాజ్ అన్ అడ్వకేట్ ఉంటే వాళ్ళు స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా అపాయింట్ చేయడం జరుగుతుంది. సో దీనికి డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ ఏం చేస్తారంటే ఒక ప్యానల్ ఆఫ్ నేమ్స్, కొంతమంది నేమ్స్ లిస్ట్ క్రియేట్ చేసి సెషన్స్ జడ్జికి ఇవ్వడం జరుగుతుంది. సో ఆ లిస్ట్లో నుంచి ఎవరైతే ఎలిజిబుల్లో పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆర్ అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్గా వాళ్ళని మాత్రమే అపాయింట్ చేయడం జరుగుతుంది. సో డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ అంటే ఎవరు అంటే వీళ్ళు ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్స్. డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ అంటే కలెక్టర్ అండ్ సబ్ డివిజనల్ మ్యాజిస్ట్రేట్ అంటే ఆర్డీఓ, రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్. అండ్ ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ అంటే తహసీల్దార్ ఆర్ మండల్ రెవెన్యూ ఆఫీసర్, ఎంఆర్ఓ. ఓకే, సో డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ ఒక లిస్ట్ ప్రిపేర్ చేస్తారు. ఆ లిస్ట్లో నుంచి వీళ్ళని పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ ఆర్ అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ని అపాయింట్ చేయడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ సెక్షన్ 25 సిఆర్పిసి అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గురించి చెప్తుంది. సో అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ స్టేట్ గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా అపాయింట్ చేయడం జరుగుతుంది. అయితే కోర్ట్ ఆఫ్ మ్యాజిస్ట్రేట్స్లో అంటే లోయర్ కోర్ట్స్లో ప్రాసిక్యూషన్ కండక్ట్ చేయడానికి స్టేట్ గవర్నమెంట్ తరఫున, సో ఏపీపీ అంటారు అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ని. సో వాళ్ళని పబ్లిక్ ప్రాసిక్యూటర్ అయితే పీపీ, ఓకే, ఏపీపీ అయితే అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ని సెంట్రల్ గవర్నమెంట్ కూడా అపాయింట్ చేస్తుంది కొన్ని క్లాస్ ఆఫ్ కేసెస్లో ఆర్ స్పెషల్ కేసెస్లో. ఓకే, సో ఒక అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోలీస్ వాళ్ళు అవ్వచ్చా అంటే అవ్వలేరు. ఓకే, సో పోలీస్ వాళ్ళు ఎప్పుడు అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ కాలేరు. కానీ ఏదైనా కోర్టులో, ఆ కోర్టులో అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ని అపాయింట్ చేయలేరు, లేదా అక్కడ ఆ ప్లేస్లో ఒక కేసులో వాళ్ళు ఏపీపీ అవైలబుల్గా లేరు. ఆ టైంలో డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ ఎవరైనా పోలీస్ వాళ్ళని అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా అపాయింట్ చేస్తారు. కానీ ఆ పోలీస్ వాళ్ళు ఆ కేసుని ఇన్వెస్టిగేషన్ చేసిన పోలీస్ అయి ఉండొద్దు, అంటే ఆ పోలీస్ వాళ్ళు ఆ కేసుని ఇన్వెస్టిగేషన్ చేయొద్దు. ఓకే, సో ఇన్వెస్టిగేషన్ చేయని పోలీస్ వాళ్ళు ఎవరైనా కూడా అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా ఆ కేసులో అపాయింట్ చేయొచ్చు. అండ్ అలాగే పోలీస్ వాళ్ళు ఇన్స్పెక్టర్ ర్యాంక్ ఆర్ ఎబో ఇన్స్పెక్టర్ ర్యాంక్ ఉన్న వాళ్ళు మాత్రమే అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా అపాయింట్ చేస్తారు ఆ పర్టికులర్ కేసుకి సంబంధించి. ఓకే, సో ఇప్పుడు మనకి తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది 27th March. ఇందులో ఆఫ్టర్ 9 years వచ్చిందన్నమాట ఈ అవకాశం. 3 years ప్రాక్టీస్ ఉన్న ఎల్ఎల్బి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఓకే, సో 174 పోస్టులు అయితే వేకెన్సీస్ అవైలబుల్గా ఉన్నాయి. కానీ ఎలా అప్లికేషన్ ఫిలప్ చేయాలి అండ్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ డీటెయిల్ నోటిఫికేషన్ అయితే ఇంకా రాలేదు. తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్కి డైరెక్షన్ ఇచ్చారు. సో వాళ్ళు ఈ క్యాడర్ని బట్టి, క్వాలిఫికేషన్ని బట్టి లిస్ట్ ప్రిపేర్ చేస్తారు. దాన్ని బట్టి మనం అప్లై చేసుకోవచ్చు. నోటిఫికేషన్ వచ్చినప్పుడు తప్పకుండా నేను వీడియో చేస్తాను. సో నెక్స్ట్ వచ్చేసి 25A సిఆర్పిసి డైరెక్టరేట్ ఆఫ్ ప్రాసిక్యూషన్. స్టేట్ గవర్నమెంట్ ఒక డైరెక్టరేట్ ఆఫ్ ప్రాసిక్యూషన్ని అపాయింట్ చేస్తుంది. అందులో ఒక హెడ్ వచ్చేసి డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ అంటారు. అందులో తర్వాత కింద ఉన్న వాళ్ళు వచ్చేసి డిప్యూటీ ఆఫ్ ప్రాసిక్యూషన్స్. వీళ్ళంతా ఎక్స్పీరియన్స్ ఎంత ఉండాలి అంటే నాట్ లెస్ దెన్ 10 years. 10 years కంటే తక్కువ ఎక్స్పీరియన్స్ ఉండొద్దు యాజ్ అన్ అడ్వకేట్. ఓకే, 10 years అబోవ్ ఉన్నవాళ్ళు, 10 years ఉన్నవాళ్ళు డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ అవ్వచ్చు, లేదా డిప్యూటీ ఆఫ్ ప్రాసిక్యూషన్ అవ్వచ్చు. సో అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్, అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ అండ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ అందరూ వీళ్ళకి సబార్డినేట్ అన్నమాట. అడ్వకేట్ జనరల్ ఆఫ్ ద స్టేట్ ఉంటారు కదా, వాళ్ళు మాత్రం ఈ సెక్షన్లో రాదనమాట. వాళ్ళకి ఈ సెక్షన్ అప్లై అవ్వదు, అంటే అడ్వకేట్ జనరల్ వీళ్ళకి సబార్డినేట్ కారు. ఓకే,
సో మనం ఇప్పుడు అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది అన్నాను కదా. సో దానికి మేము ప్రిపేర్ అవ్వాలంటే చూడండి, ఇందులో 2 ఎగ్జామ్స్ ఉంటాయి. ఒకటి పేపర్ 1 అండ్ పేపర్ 2. పేపర్ 1 వచ్చేసి ఆబ్జెక్టివ్ టైప్ అండ్ 200 మార్క్స్, అండ్ పేపర్ 2 వచ్చేసి రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది, దానికి కూడా 200 మార్క్స్ ఉంటుంది. సో పేపర్ 1 అండ్ పేపర్ 2 రెండు ఇంక్లూడ్ చేస్తారు మార్క్స్. ఏపీపీ పోస్ట్లో అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్ట్లో ఎగ్జామ్లో మీకు ఎలా ఉంటుందంటే మేజర్ యాక్ట్స్ అండ్ మైనర్ యాక్ట్స్ కవర్ అవుతుంది. సో మేజర్ యాక్ట్స్లో వచ్చేసి 5 సబ్జెక్ట్స్ అండ్ మైనర్ యాక్ట్స్లో వచ్చేసి సెంట్రల్ యాక్ట్స్ అండ్ స్టేట్ యాక్ట్స్ ఉంటాయి. సో సెంట్రల్ యాక్ట్స్ వచ్చేసి టోటల్ 26 ఉన్నాయి అండ్ స్టేట్ యాక్ట్స్ వచ్చేసి టోటల్ 14. సో టోటల్ సబ్జెక్ట్స్ వచ్చేసి 45 సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఓకే, సో డీటెయిల్గా సబ్జెక్ట్స్ చూద్దాం.